ఈరోజు ప్రపంచ చెస్ రంగంలో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన యువ గ్రాండ్ ప్రజ్ఞానంద జీవిత కథను తెలుసుకుందాం. బాల్యం. ప్రజ్ఞానంద 2005 ఆగస్టు 10న చెన్నైలో జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతనిలో అసాధారణమైన మేధస్సు కనిపించేది. ఇంట్లో చెస్ వాతావరణం ఉండటంతో అతనికి కూడా చెస్పై ఆసక్తి పెరిగింది. కుటుంబం. తండ్రి రమేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి, తల్లి నాగలక్ష్మి గృహిణి. టోర్నమెంట్లకు తరచూ తన కుమారుడితో పాటు ప్రయాణించి అతడికి అండగా నిలిచేది. అక్క వైశాలి ప్రభావం. ప్రజ్ఞానంద అక్క వైశాలి కూడా ప్రముఖ చెస్ గ్రాండ్ మాస్టర్. అక్క చెస్ ఆడుతుండటం చూసి చిన్న ప్రజ్ఞానంద కూడా బోర్డు ముందు కూర్చోవడం ప్రారంభించాడు. ఈ అన్నా చెల్లెళ్ళు ప్రపంచంలోనే గ్రాండ్ మాస్టర్ హోదా సాధించిన అరుదైన సోదర సోదరీమణులుగా చరిత్ర సృష్టించారు. చెస్ ప్రయాణం ప్రారంభం. కేవలం 5 ఏళ్ల వయసులోనే చెస్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 10 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కులైన ఇంటర్నేషనల్ మాస్టర్లలో ఒకరిగా నిలిచాడు. 2018లో కేవలం 12 సంవత్సరాల వయసులో గ్రాండ్ మాస్టర్ అయ్యి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. విద్య. ప్రజ్ఞానంద తన చదువును చెన్నైలో కొనసాగించాడు. చెస్ టోర్నమెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ విద్యతో పాటు ఆన్లైన్ మరియు ప్రత్యేక విధానాల్లో చదువుని కొనసాగించాడు. విదేశీ పర్యటనలు. చిన్న వయసు నుంచే రష్యా, నార్వే, అజర్బైజాన్, నెదర్లాండ్స్, ఉజ్బెకిస్తాన్, రొమేనియా, జర్మనీ వంటి అనేక దేశాల్లో టోర్నమెంట్లు ఆడాడు. ఈ విదేశీ ప్రయాణాలే అతని అనుభవాన్ని పెంచి ప్రపంచ స్థాయి ఆటగాడిగా తీర్చిదిద్దాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విజయం. 2022లో ప్రపంచ నంబర్ 1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ను ఓడించి ప్రపంచ వార్తల్లో నిలిచాడు. ఆ విజయంతో భారత చెస్ భవిష్యత్తుగా అందరూ అతన్ని చూడడం ప్రారంభించారు. ప్రధాన విజయాలు. 2018 గ్రాండ్ మాస్టర్, 2023 చెస్ వరల్డ్ కప్ రన్నరప్, 2024 చెస్ ఒలింపియాడ్ గోల్డ్ మెడల్ జట్టు సభ్యుడు, 2025 టాటా స్టీల్ చెస్ ఛాంపియన్, 2025 ఫైడ్ సర్క్యూట్ విజేత, 2026 నార్వే చెస్ ఛాంపియన్. మొన్నటి చారిత్రాత్మక ఫైనల్. 2026లో జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్పై విజయం సాధించి నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. సీఎం విజయ్తో చెస్ మ్యాచ్. 2026 జూన్ 8న శ్రీ జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను ప్రత్యేకంగా సన్మానించారు. ఇద్దరూ సరదాగా చెస్ ఆడగా ప్రజ్ఞానంద సీఎం విజయ్ను చెక్మేట్ చేశాడు. 50 లక్షల నగదు బహుమతి. నార్వే చెస్ విజయం సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ప్రజ్ఞానందకు 50 లక్షల ప్రోత్సాహక నగదు అందించింది. వ్యక్తిత్వం. ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రజ్ఞానంద చాలా వినయంగా ఉంటాడు. అతని ప్రశాంతత, ఓర్పు, క్రమశిక్షణ అతని విజయాలకు ప్రధాన కారణాలు. ఎండింగ్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన బాలుడు చెస్ బోర్డ్ ముందు కూర్చుని ప్రపంచ ఛాంపియన్లను ఓడించాడు. భారతదేశాన్ని ప్రపంచ చెస్ శిఖరంపై నిలబెట్టాడు. ఆ బాలుడే ప్రజ్ఞానంద. కళ ఉంటే సరిపోదు, దానికోసం ప్రతిరోజు కష్టపడాలి అని నిరూపించిన యువకుడు ప్రజ్ఞానంద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.